హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు డాక్టర్స్ పేషెంట్ల చుట్టూ తిరిగేవారు. కానీ ప్రస్తుతం మనం డాక్టర్స్ చుట్టూ తిరుగుతున్నాం. ఒకప్పుడు మహా అంటే ఒక ఊరికి ఒక హాస్పిటల్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ అని, ఎంబీబీఎస్ అని, ఆర్ఎంపీ అని వివిధ రకాల హాస్పిటల్స్ వీధి వీధికి ఉన్నాయి. ఎందుకు ఇంతలా హాస్పిటల్స్ అన్ని ఏర్పడ్డాయి? ఎందుకు మనం హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది? మన తాతలు ముత్తాతలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. ఆ ఆరోగ్యం మనకు ఇప్పుడు ఎందుకు లేదు? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? దీని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా చూద్దాం. మొదటిగా గాలి. ఏ జీవి అయినా ప్రాణాలతో ఉండాలి అంటే ఆక్సిజన్ ఎంతో అవసరం. అందుకే ఆక్సిజన్ ని ప్రాణవాయువు అని అంటారు. స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజన్ లభిస్తుంది. కానీ ప్రస్తుతం చెట్లను నరికి రోడ్లను, భవనాలను నిర్మించే క్రమంలో అడవులు పట్టణాలుగా మారాయి. ఈ ప్రాసెస్ లో చెట్లు నశించి కాలుష్యం ఎక్కువ అయిపోవడం వల్ల మన గాలి కూడా కలుషితం అయిపోయింది. గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోవడం వల్ల శ్వాసకు సంబంధించిన వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. దీనిని నివారించడానికి మన దగ్గర ఉండే ఒకే ఒక్క మార్గం వీలైనంత ఎక్కువగా చెట్లను నాటడం. వీలైనంత వరకు మన ఇంటి ఆవరణంలో ఎక్కువగా చెట్లను నాటడం వలన మనకి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. అదే విధంగా ఆక్సిజన్ నీరు మరియు ఆహారం ద్వారా కూడా లభిస్తుంది. ఆక్సిజన్ రిచ్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక రెండవది నీరు. మన శరీరంలో దాదాపు 70% నీళ్లే ఉంటాయి. సో మన ఆరోగ్యం పైన మనం త్రాగే నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ప్రవహించే నదులు, బావులు, బోర్ల నీళ్లు తాగేవారు. కానీ ప్రస్తుతం కాలుష్యం ఎక్కువ అయిపోవడం వల్ల అవన్నీ కల్తీ అయిపోయాయి. కల్తీ నీళ్లను శుభ్రపరచడానికి ఆర్ఓ ప్యూరిఫైర్లని వాడుతున్నాం. ప్రపంచంలో 90% జనాలు ప్రస్తుతం ఆర్ఓ నీళ్లనే వాడుతున్నారు. కానీ WHO ఏం చెప్తుంది అంటే ఆర్ఓ వాటర్ మన ఆరోగ్యానికి అంత మంచివి కాదు అని చెప్తుంది. ఎందుకంటే నీటిలో ఉండే 90% లవణాలను ఈ ఆర్ఓ ప్యూరిఫైర్ తొలగిస్తాయి. ఈ ప్యూరిఫైర్ అయిన వాటర్ ని వాడడం వల్ల నీళ్లలో ఉండే లవణాలు, ఎగ్జాంపుల్ కి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, పొటాషియం, ఆక్సిజన్ ఇవన్నీ మన శరీరానికి లభించక వీటి యొక్క లోపం ద్వారా మనకి ఎన్నో రకాల రోగాలు వస్తున్నాయి. ప్రస్తుతం మీరే గమనించవచ్చు, ఆర్ఓ వాటర్ తాగే వారిలో ఎక్కువగా మోకాల నొప్పులు వస్తున్నాయి. అది కూడా వయసుతో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. స్వచ్ఛమైన నీటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. స్వచ్ఛమైన నీటిని మనం ఎలాగ గుర్తించాలి? దీనికోసం మనం త్రాగే నీటిని కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి, లేదా మనమే చేసుకోవాలి. TDS, pH, ORP, మైక్రోక్లస్టర్ వంటి పరీక్షలు మనం చేయించుకొని మనం త్రాగే నీరు స్వచ్ఛమైనవా లేదా అని గుర్తించవచ్చు. ఈ లక్షణాలు కలిగిన నీళ్లను తాగడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే ఇలాంటి వాటర్ ఎక్కడ లభిస్తుంది? ఈ ప్రాపర్టీస్ ని మనం ఎలాగ పరీక్షించుకోవాలి? ఇలాంటి లక్షణాలు కలిగిన వాటర్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. దీనికి సపరేట్ గా వీడియో చేద్దాం. ఇక తర్వాత ఫుడ్, ఆహారం. మన శరీర వృద్ధికి కావలసిన పోషకాలు, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఆక్సిజన్ అన్ని మనం తీసుకునే ఆహారంలోనే లభిస్తాయి. ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. కానీ మన పరిస్థితి ఇప్పుడు అలా లేదు. దీనికి ముఖ్య కారణం మనం ఇప్పుడు తీసుకునే ఆహారం మొత్తం కల్తీ ఆహారమే తీసుకుంటున్నాం. ప్రస్తుతం మనం వాడే రీఫైన్డ్ ఆయిల్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. అదే విధంగా ప్రస్తుతం మనం ఎక్కువగా తినే రైస్, బియ్యము, గోధుమలను వీలైనంత వరకు వీటి వాడకాన్ని తగ్గించాలి. ప్రస్తుతం మనం ఎలాగైపోయామంటే బియ్యము, గోధుమలు తప్ప మనం తినేందుకు వేరే ధాన్యాలు లేవు అనే అపోహలో ఉన్నాం. వీటి స్థానంలో మిల్లెట్స్ వాడకాన్ని పెంచాలి. మన ఆహారంలో మిల్లెట్స్ ని చేర్చడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మిల్లెట్స్ గురించి జనాలకు వీటి వాడకాన్ని పెంచాలి అని వీటిపైన మంచి అవగాహన ప్రజలలో కల్పించినందుకు గాను డాక్టర్ ఖాదర్ వలీ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రజలలో మిల్లెట్స్ గురించి అవగాహన పెంచి వీటి వాడకాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో మన పిఎం గారు 2023 సంవత్సరాన్ని మిల్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించారు. మనం తీసుకునే బియ్యం, గోధుమలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న తర్వాత మన శరీరంలోకి గ్లూకోజ్ ని తొందరగా విడుదల చేయడం వల్ల అనేక రోగాలకు కారణమవుతాయి. ముఖ్యంగా గ్లూకోజ్ స్థాయిలు తొందరగా పెరగడం వల్ల డయాబెటీస్, షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అదే మిల్లెట్స్ ను వాడడం వల్ల వీటిలో కార్బోహైడ్రేట్ తక్కువగాను, పీచు పదార్థం ఎక్కువగాను ఉండటం వల్ల ఇవి తొందరగా అరగకుండా గ్లూకోజ్ ని నిదానంగా మన శరీరంలోకి విడుదల చేస్తాయి. అందుకని మిల్లెట్స్ ని వాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా ప్రకృతి మనకు ప్రసాదించిన కూరగాయలు మరియు పండ్లు ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. మాంసాహారాన్ని తగ్గించి పచ్చి కూరగాయలను తీసుకోవడం ఉత్తమం. స్వచ్ఛమైన
గాలి, స్వచ్ఛమైన నీరు, మంచి ఆహారం మనం తీసుకోగలిగితే మనం 90% రోగాల బారిన పడకుండా మనం మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. ఇక తర్వాత ఎక్సర్సైజ్, వ్యాయామం. ప్రతిరోజు కనీసం 1 గంట పాటు వ్యాయామం చేయడం ప్రస్తుత రోజుల్లో చాలా అవసరం. వాకింగ్, రన్నింగ్ చేయడం వల్ల గుండె పంపింగ్ ఎక్కువగా అయ్యి గుండెకి చాలా మంచిది. అదే విధంగా వెయిట్ లిఫ్టింగ్, బరువు ఎత్తడం వలన మన శరీరంలో మజిల్స్ బిల్డ్ అవ్వడానికి ఇది ఎంతో మంచి ఎక్సర్సైజ్. ఇక యోగా, ప్రతిరోజు మనం యోగా చేయడం వల్ల స్ట్రెస్ ని తగ్గించుకోవచ్చు. కాన్సంట్రేట్ బాగా పెరుగుతుంది. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాలైనా ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకా ఆఖరిగా నిద్ర, స్లీప్. సగటున ప్రతి మనిషి రోజుకు 7 నుండి 9 గంటల్లో ఖచ్చితంగా నిద్రపోవాలి. మీరు పడుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు లోపలి గాలి బయటికి, బయటి గాలి లోపలికి వచ్చే విధంగా చూసుకోండి. తొందరగా పడుకొని తొందరగా లేవాలి. మనం కనీసం పడుకునే 2 గంటల ముందే మనం భోజనం పూర్తి చేయాలి. మనం పడుకునే టయానికి దాదాపు మనం తిన్న భోజనం మొత్తం అరిగిపోయి ఉండాలి. మనం భోజనం చేసిన వెంటనే పడుకున్నాము అంటే మనం నిద్రపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్ అన్ని రిలాక్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ కి మనం పొట్ట నిండా తిని పనుకున్నాము అనుకోండి, మన బాడీలో మన శరీర భాగాలకి పని ఉంటుంది. మనం తిన్న దాన్ని అవి అరిగించాలి. సో వాటికి రెస్ట్ దొరకదు అన్నమాట. మనం ఖాళీ కడుపుతో పడుకుంటే శరీరంలో ఉన్న మన అవయవాలన్నీ కూడా వాటికి రెస్ట్ దొరుకుతుంది. మనం పడుకున్నప్పుడు అవి బాగా డిటాక్స్ అవుతాయి. మన బాడీలో డిటాక్సిఫికేషన్ ఎక్కువగా జరిగితే మన బాడీ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవుతుంది. మనకి మంచి నిద్ర కలగాలి అంటే మనం పడుకునే 30 నిమిషాల ముందు మనం మొబైల్ కానీ టీవీ కానీ చూడకూడదు. ఇవి చూడటం వల్ల వీటి నుండి వెలువడే బ్లూ లెన్స్ మన నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. ఈ చిట్కాలను మనం అర్థం చేసుకుని ఖచ్చితంగా పాటించినట్లయితే మనం 90% హాస్పిటల్స్ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.